హెచ్ఎంపీవీ వైరస్ ఉనికిపోతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ తెచ్చినది బాధ నుంచి చాలా కుటుంబాలు ఇంకా తేరుకోలేని పరిస్థితి. సో హెచ్ఎంపీవీ వైరస్ ఈడ కేసులు వచ్చినాయి, ఆడ కేసులు వచ్చినాయి. ఆల్రెడీ ఏపీలో దానికి సంబంధించిన ఐసోలేషన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. సో మరి ఏంటి తెలంగాణ ప్రజలు దానివల్ల తిప్పలు పడే పరిస్థితి వస్తుందా? మళ్ళీ ఏమీ లేదమ్మా, అవి వస్తాయి. మెడికల్ సపోర్ట్ ఉంది, చక్కగా ఉంటారు, ఏ ఇబ్బంది లేదు. అనవసరంగా దీని గురించి అక్కర్లేని ఒక ప్రాపకాండా చేసి ఎంత దండుకోవాలా అని ఇప్పటి నుంచే క్యాల్కులేటర్లో లెక్కలేస్తున్నారు. అవసరమా అమ్మా? దేనికమ్మా ఇదంతా? ఒక పక్క వైద్య బృందం దీనికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది, ఇంకా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్గా ఏదైతే అక్కడికి రావడం జరుగుతుందో వాళ్ళు అక్కడే తొలగించేస్తున్నారు. ఇదివరకు కరోనా సంగతి తెలియదు, ఎవరికి తెలియకుండా ఎంటర్ అయింది, వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు నువ్వన్న ఆ వైరస్ ఒక్కటే కదమ్మా, ఏదొచ్చినా కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది తరిమి కొట్టడానికి, ఒళ్ళో పెట్టుకోవడానికి కాదు, తరిమి కొట్టడానికి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, హెచ్ఎంపీవీ వైరస్ కన్నా హెచ్ఎంటీవీనే బాగా ఫేమస్ అవుతుంది ఈ వంకతో. ఎందుకు అంటే ఇది చాలా మంది నేను చూస్తున్నానమ్మా, ఈ వైరస్ ఇలా చేస్తుంది అలా చేస్తుందని ఎవరు పడితే వాడు. అసలు ఎవరికి తెలుసు ఈ వైరస్ గురించి? ఏం చెప్తారు ఈ వైరస్ గురించి? ఏముందని చెప్తారు? ఒకడు స్కిన్కి సంబంధించింది అంటాడు, ఒకడు లంగ్స్ అంటాడు, ఒకడు నోస్ అంటాడు, ఒకడు ఇంకోటేదో చెప్పారు. ఏమీ కాదు, వస్తుంది వెళుతుంది, వచ్చిపోతుంది. అట్లా మళ్ళీ పాసింగ్ క్లౌడ్, అంతేనా? ఇట్స్ ఎ పాసింగ్ క్లౌడ్. రాకైతే మానదా? ఇట్స్ ఎ పాసింగ్ క్లౌడ్. ఇది మరీ బాగుందమ్మా. ఎవడెవడో అన్నట్ట బస్సు ఎక్కేటప్పుడు వాన పడుతోందని పక్కవాడితో అన్నట్ట. వాడి ఊరికి వెళ్ళగానే బస్సు దిగేటప్పుడు హై వాన నాతో పాటు వచ్చిందే అని అన్నట్ట. అట్టా ఉంది ఇప్పుడు సొసైటీ. అన్ని వైపులా వెళుతుంది, అన్ని వైపులా వస్తుంది. కాకపోతే మనకేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. చాలా ఊహించేసుకుంటున్నారమ్మా, ఇదవుతుంది అదవుతుంది. నేను అదే యూట్యూబ్లో చూస్తున్న హెడ్లైన్స్, ఈ వైరస్ వస్తుంది వీళ్ళని మింగేస్తుంది, నా బొంద మింగుతుంది. ఏమీ వస్తుంది కానీ ప్రాణాంతకమైనటువంటి విధానంలో మాత్రం ప్రాణ నష్టం ఎక్కువ జరగదమ్మా. ప్రాణ నష్టం ఎక్కువ జరగదు. వైద్యులకి మాత్రం మళ్ళీ ఇంకోసారి కొత్త బీరువాలు అల్మార్లు కొనుక్కుంటే మంచిది. అంతేనా? అంతే. దాచుకోవాలంటే మరి ప్లేస్ కావాలి కదమ్మా, అంతే. మరి పబ్లిక్ కూడా మిగతావి అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు అవసరం లేదమ్మా, ఏం అవసరం లేదు, అన్నీ చక్కగా దొరుకుతాయి. సీరియస్లీ ఏం అవసరం లేదు. ఇదివరకు లాక్డౌన్ గురించి నేను చెప్పాను కదా, జరిగింది కదా, ఏదో ఊరికే నోటికొచ్చిన మాట కాదు కదరా నాన్న. ఇప్పుడు ఖచ్చితంగా మీరు చూస్తారు, ఆ వైరస్ వస్తుంది, వచ్చిందా, అంతే. లాక్డౌన్ ఉండే పరిస్థితి ఉండదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కానీ దేశం అష్టదిగ్బంధనం చేసే అవకాశం 90% లేదమ్మా. దేశ అష్టదిగ్బంధనం ఓకే, మరి రాష్ట్ర అష్టదిగ్బంధనం అయ్యే అవకాశం ఉందా? అమ్మ లాక్డౌన్ లోనే మనం దర్జాగా తిరిగాం, బ్రహ్మాండంగా తిరిగాం, స్టిక్కర్లు పెట్టుకొని. ఏమిటమ్మా మరి నువ్వు ఇప్పుడు ఇంకా ఈజీ, జాగ్రత్త పడతారు. ఓ 10 స్టిక్కర్లు తీసుకుంటారు, అన్నిటికీ పెడతారు, ఇది అంటారు, అంతేగా. వీఆర్ ఇన్ ఇండియా, వీఆర్ ఇన్ తెలుగు రాష్ట్రమ్స్. ఎవరమ్మా మనల్ని ఆపేది? ఈ స్లోగన్ కూడా ఉంది ఏపీలో, ఎవర్రా మనల్ని ఆపేది అని. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా, అస్సలు లేదు. ఖచ్చితంగా చెప్తున్నా నేను, రావడం నిజమే, కాకపోతే ఇట్ వోంట్ ఎఫెక్ట్ దట్ మచ్ లైక్ బిఫోర్. అంతగా ఏం లేదు. ఓయమ్మా అందరూ ఈ వైరస్ వస్తుంది, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, షష్టాగ్రహ కూటమి, ఈ కూటమి, ఆ కూటమి ప్రభుత్వాలు వస్తాయేమో కానీ ఆ గ్రహ కూటమి వల్ల వచ్చే నష్టం లేదు. సో సేఫ్ ఉంటారు ప్రజలు, చక్కగా ఉంటారు. మా అనవసరమైన భయాలు ఏం పడక్కర్లేదు. పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి, పేరంటాలు జరుగుతాయి, అన్ని ముచ్చట్లు జరుగుతాయి, అన్ని శుభక్రతువులు జరుగుతాయి. చాలా మంది చాలా చక్కగా అమ్మా మళ్ళీ దీనివల్ల ప్రశాంతంగా అందరం కలిసి ఇంట్లో ఉన్న ఓ 2 రోజులు అని ఎంతో తృప్తి పడతారు, చాలా సంతోషంగా ఉంటారు, అస్సలు భయపడరు. సో ఇదన్నమాట రాజకీయంతో పాటు రాబోతున్న హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.